సంధ్య ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? చూడు ఇదంతా ఇన్ని పట్టు చీరలు ఏంటి? డ్రై క్లీనింగ్ ఇస్తున్నారా? డ్రై క్లీనింగ్ లేదు ఏమీ లేదు, ఇచ్చేస్తున్నాను చీరలన్నీ. ఏంటి ఇన్ని పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారా? ఫ్రీగా ఎందుకు ఇస్తారమ్మా? పాత పట్టు చీరలు ఇస్తే డబ్బులు వస్తున్నాయి తెలుసా? పాత పట్టు చీరలకి డబ్బులు ఇస్తున్నారా? నీకు చూపిస్తా కదా పద. నవీన గారు చీరలు అంటే ఓకే, మరి జాకెట్లు వేస్ట్ అయిపోతాయి కదా? ఏం వేస్ట్ అవ్వవు సంధ్య, బ్లౌజులు కూడా జరీ ఉంటే వాళ్ళ ఎక్స్చేంజ్ కి డబ్బులు కూడా ఇస్తారు తెలుసా? అవునా? ఏ సంధ్య ఏంటి నువ్వు కూడానా? నేను కూడా పాత పట్టు చీరలు ఇచ్చి డబ్బులు తీసుకుంటాను. అంటే 6 చీరలు ఇచ్చారు, ఎట్లా చెప్పారు మీకు ఎక్స్చేంజ్? మీకు 50% అన్నాడు, 600 అన్నాడు. ఇంకా 600 వేసి కొనాలమ్మా. 600 వేసుకొని ఇది కొనుక్కుంటారు. ఈ 6 చీరలకు మీరు 600 వస్తుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈ రోజు నేను పంజాగుట్ట దగ్గర శ్రీ సత్యసాయి నిగమం ఆపోజిట్ లో శివాలయం రోడ్ కి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ దగ్గర అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పాత పట్టు చీరలు మీ అర్మార్లో ఇంకా అలానే ఉన్నాయా? మరి మా నాన్నమ్మ కొనింది, మా అమ్మమ్మ కొనింది, మా బాబు బాటసాల కొనుక్కున్నామని చెప్పి దాచుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? మీ పాత పట్టు చీరలు కనుక ఇక్కడికి తీసుకొస్తే దాన్ని జరీ పోగులు విలువ కట్టి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ప్యూర్ పట్టు చీర అయితే ఖచ్చితంగా క్యాష్ ఇస్తారు, లేదంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడ సౌలభ్యం ఉంటుంది. అదే కాకుండా నార్మల్ గా ఏమైనా సారీస్ ఇంట్లో రోజువారీ కట్టే చీరలు కూడా ఏమైనా ఉంటే ఇక్కడికి తీసుకొస్తే దాన్ని కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మీరు మరి కొత్త చీర కూడా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందరగా శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ దగ్గరికి మీ శారీస్ అన్ని పట్టుకుని వచ్చేసేయండి, చక్కగా డబ్బులు తీసుకుని వెళ్ళండి. నమస్తే సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, నాకేంటంటే ఒక్కసారి పాత పట్టు చీరలు తీసుకుని ఎక్స్చేంజ్ అంటున్నారు కదా, వ్యూవర్స్ కి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే ఎలాంటి చీరలు, అంటే ఎలా మీరు టెస్ట్ చేస్తారు? అంటే గద్వాల్ గానీ, వెంకటగిరి గానీ, మామూలుగా జరీ అంచులు చూస్తా అంటారు కదా, అవన్నీ ఒక్కసారి వ్యూవర్స్ కి. ఇట్లా ప్యూర్ జరీ ఉంటాము, కాంజీవరం సారీస్ సుమారు 35-40 years బ్యాక్ సారీస్. ఇట్లా చెక్ చేసినప్పుడు వైట్ వస్తుంది, ఇట్లా వైట్ వస్తుంది. ఇట్లా కాపర్ కూడా కొన్ని వస్తాయి. ఇది ఫుల్ టిష్యూ సారీ, దీనికైతే అమౌంట్ కూడా చాలా వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. ప్యూర్ టిష్యూ సారీ చాలా అంటున్నారు. అంటే మాక్సిమం ఎంత వస్తుందండి? మినిమం 15,000 వరకు వస్తుంది. అమ్మ బాబాయ్, 15,000 వస్తుంది పాత చీరకి. పాత చీర ఇది కాపర్ మిక్సింగ్ కొన్ని ఉన్నాయి మేడం. ఇది కాపర్ జరీ ఇట్లా ఉంటుంది మా. ఇది కాపర్ జరీ. ఓకే, ఇదండి ఇది ప్యూర్ జరీ. ఓకే, రెండు ప్యూర్ జరీ. కాపర్ జరీ ఇట్లా ఉంటుంది. ఓకే, ఈ కాపర్ జరీని కూడా మేము తీసుకుంటాం అనమాట. ఇదేమంటే తీసుకుంటే దీనికి డబ్బులు ఇవ్వం అనమాట, ఎక్స్చేంజ్ చేస్తాం. ఓకే, డబ్బులు ఇచ్చేది ఓన్లీ ప్యూర్ జరీకి. ప్యూర్ జరీ ఉంటేనే మీరు క్యాష్ ఇస్తారు. మామూలుగా కాపర్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే శారీ 50%, కొత్త శారీకి 50% పే చేయాలి, అంతే కదా? మీరు మా దగ్గర ఏదైనా శారీ తీసుకుంటే 50% క్యాష్, 50% పాతది. కాపర్ గానీ, నార్మల్ శారీస్ కానీ ఏవైనా కూడా. సో శారీ సంగతి ఇలా అండి. మరి చాలా మందికి పట్టు చీరలకి బ్లౌజెస్ కూడా పట్టు బ్లౌజెస్ ఉంటాయి, జరీ బ్లౌజెస్ ఉంటాయి కదా, అదొక డౌట్ కొంతమందికి. మరి బ్లౌజెస్ ఏం చేయాలి? అవి కూడా తీసుకుంటాం మేడం, అవి కూడా తీసుకుంటాం. వాటికి కూడా డబ్బులు చూస్తాము, వాటి ఎంత బోర్డర్ ఉన్నాయి చూసి. ప్యూర్ జరీ ఉంటే దాని కూడా క్యాష్ ఇచ్చేస్తారు. క్యాష్ ఇస్తాం. అంటే శారీతో పాటు మేము బ్లౌజ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వ్యూవర్స్, పాత పట్టు చీరలే కాదు, ఇక్కడ డైలీ మనం రెగ్యులర్ గా రోజువారీ వాడుతూ ఉంటాం కదా, సిల్క్ శారీస్ కానీ, మామూలుగా ఉంటాయి శారీస్ సిల్క్ అలాంటివి, అవి కూడా ఇస్తే కూడా సత్యనారాయణ గారు ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తారంట. ఒకసారి వాటి గురించి సత్యనారాయణ గారు, మరి రెగ్యులర్ గా కట్టే శారీస్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది? అంటే నార్మల్ శారీస్ అంటే ఏవైనా సిల్క్ కాటన్ వచ్చి 100 రూపీస్ అండి, కాపర్ జరీ అయితే 200 రూపీస్. అవేమంటే వాటి క్యాష్ ఇవ్వం, ఎక్స్చేంజ్ ఆఫర్. మీరు తీసుకునే శారీస్ లో 50% క్యాష్, 50% పాతది. ఓకే, అంటే మామూలు సిల్క్ శారీ అంటే ఎలాంటి శారీ? డైలీ యూజ్ చేసేది ఇట్లా ఉంటాయి కదా, మామూలు శారీస్. ఓకే, అంటే వీటికి ఒకవేళ చిరుగుంటే లేదు, బాగుంటే కొంచెం డ్యామేజ్ ఉండొద్దు. ఓకే, ఇలాంటి శారీస్ కూడా తీసుకొని మీరు ఎలాంటి శారీ తీసుకోవచ్చు? మీరు ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఓకే, మీరు తీసుకునే శారీస్ లో ఏదైనా 50% క్యాష్ అనమాట, 50% పాతది. ఓకే, దీనికి ఎంత ఇస్తారు? పాత శారీ 100 రూపీస్ మేడం. ఓకే, పాత చీరకి 100 రూపాయలు ఇస్తారండి. మరి కొత్త చీరలో మనకి డిస్కౌంట్ చేస్తారు. ఓకే, సో రెగ్యులర్ కట్టే శారీస్ కూడా మేము ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి మాత్రం క్యాష్ ఉండదండి, ఎక్స్చేంజ్ చేస్తారు, వేరే శారీ మనం తీసుకోవచ్చు. ప్యూర్ పట్టు శారీ అయితేనే మీకు క్యాష్ అనేది వస్తుంది. నవీన గారు మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. శారీసే కాదు, లంగాలు కూడా తీసుకుంటాము. పట్టు లంగా ప్యూర్ జరీ ఉన్నాయి, టిష్యూ. ఇట్లా బ్లౌజులు కూడా తీసుకుంటాం అనమాట. ఏవైనా చిరిగిపోయినా కూడా పర్వాలేదు. బ్లౌజ్ కూడా ప్యూర్ ఉంటే దానికి కూడా ఏంటండి లంగా? ఇది ప్యూర్ బ్రోకెట్ అండి, టిష్యూ బ్రోకెట్. ఇది ఇప్పుడు మీకు అమ్మేశారా? అమ్మేశారండి. ఎందుకో? వాళ్ళకి ఆల్రెడీ చిరిగిపోయింది, డ్యామేజ్ వచ్చింది. ఓకే, దీనికి ఎంత ఇచ్చారు? 25 వరకు ఇచ్చాము. 2500. సో పట్టు బ్లౌజెస్, పట్టు చీరలు, పట్టు లంగాలు, పట్టు పంచలు కూడా తీసుకుంటాం. పట్టు పంచలు కూడా అండి. మరి ఉంటాయి కదా చాలా మందికి, జెంట్స్ కి అయితే గృహ ప్రవేశాలని, పిల్లల బాటసాలని, ఇవన్నీ ఏ ఉంటాయి కదా, దాచిపెట్టుకుంటున్నారు కదా, అవన్నీ శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ దగ్గరికి అయితే తీసుకొస్తే ప్యూర్ జరీ ఉంటే ఖచ్చితంగా క్యాష్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే కనుక ఎక్స్చేంజ్ కూడా మీరు చేసుకోవచ్చు. సార్, ఒక్కసారి మా వ్యూవర్స్ కి ఫైనల్ గా మళ్ళీ క్లియర్ గా
అంటే పాత పట్టు చీరలకి ఎక్స్చేంజ్, మామూలుగా రెగ్యులర్ కట్టే శారీస్ కి బ్లౌజెస్ కే గానీ, మరి పట్టు లంగాలే గానీ, పట్టు పంచలే గానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పట్టుకు సంబంధించినవి ఏమైనా ఉంటే ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది, క్యాష్ దేనికి ఇస్తారు, ఎక్స్చేంజ్ శారీస్ దేనికి ఇస్తారు అనేది ఒక్కసారి వివరంగా. ఓకే మేడం. పాత కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ప్యూర్ జరీ చీరలు చిరిగిపోయినా మరి ఏ విధమైన కండిషన్ లో ఉన్న కంచి మిల్లు రేటుకే 1000 రూపాయల నుంచి 50,000 వరకు కొనబడును. ఒక్కొక్క జరీ క్వాలిటీని బట్టి రేట్ వస్తుంది మేడం, అందరికి ఒకే రేట్ రాదు. అందులో జరీ ఎంత పర్సెంటేజ్ దాన్ని బట్టి రేట్ వస్తుంది. ఇంకొకటి అండి, మరి మీ సర్వీస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ వరకు రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అంటే ఫోన్లు చేస్తారు, మా దగ్గర పట్టు చీరలు ఉన్నాయండి, ఈ పట్టు చీర ఉంది, ఆ పట్టు చీర ఉంది, మేము ఇంత దూరం నుంచి రాలేము అంటారు. అలాంటి వాళ్ళకి మీ సర్వీస్ ఎలా ఇస్తారు? వాట్సాప్ నెంబర్ ఉంటుంది మేడం, ఆ వాట్సాప్ నెంబర్కి 9700565722కి మీరు వాట్సాప్ చేస్తారు. శారీస్ మీరు ఏ ఊర్లో ఉన్నా సార్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం ఎక్కడున్నా సరే, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఎక్కడున్నా సరే మీరు వాట్సాప్ చేస్తే ఆ శారీస్ నేను ఫోటో చూసి చెప్పగలుగుతాను. ఆ ఏరియాలో మా వాళ్ళు ఎవరో ఒకరు కలెక్ట్ చేసుకుంటారు, అమౌంట్ ఇచ్చేసి కలెక్ట్ చేసుకుంటారు. అంటే సర్వీస్ అన్నారు కదా, ఎలాంటి శారీస్ ఓన్లీ మీరు అక్కడికి వెళ్తారు? అంటే ప్యూర్ జరీ వాటికి అయితేనే వెళ్తాం మేడం, ప్యూర్ పట్టు శారీస్ అయితే. ప్యూర్ జరీ. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, ప్యూర్ జరీ శారీస్ అయితేనే వీళ్ళు మీ లొకేషన్ కి అయితే రావడం జరుగుతుంది. మరో నార్మల్ గా శారీస్ ఏమైనా ఉన్నాయి, మా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి, మేము ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాము, కొత్త చీరలు తీసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లొకేషన్ కి రావాల్సిందే, అంతే కదండి? అంతే మేడం. ధనలక్ష్మి గారు, మరి పాత పట్టు చీరలు మన దగ్గర చాలా పాత పాతవి ఉంటాయి కదా, ఉన్నాయండి. ఇస్తే డబ్బులు ఇస్తున్నారు, లేదంటే కొత్త చీరలు ఎక్స్చేంజ్ అంటున్నారు కదా, అది తెలుసుకొని వచ్చారు ఇక్కడికి? తెలుసుకొని వచ్చానండి. ఎలా ఉంది? ఎన్ని చీరలు తెచ్చారు మీరు? ఏం చీరలు? నేను ఒక 10 వరకు తెచ్చాను. 10 చీరలు తీసుకొచ్చారా? 10 తెచ్చాను కానీ 6 ఇస్తుంది ఇక్కడ. ఓకే, ఒక శారీ సెలెక్షన్ అయింది నాకు. అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మీరు, మీ పాత చీరలు ఇచ్చేసి ఒక చీర కొత్త చీర. ఎలా అనిపిస్తుంది ధనలక్ష్మి గారు? పాత చీరలు మన దగ్గర ఎలా మనం కట్టం కదా, ఆడవాళ్ళకి ఏంటంటే ఎన్ని చీరలు ఉన్నా మళ్ళీ కొనుక్కోవాలి, ఆ పాతవి కూడా అందులోనే పెడతాం, దాస్తాం మనం ఎప్పుడో చీరలు కదా జ్ఞాపకార్థంగా. ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు, ఇలాంటి మనకి స్టోర్స్ హ్యాపీ ఉందండి నాకు ఇట్లా వచ్చి తీసుకుంటుంటే. 6 చీరలు ఇచ్చేసి ఒక చీర కొనుక్కుంటారా మీరు? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నేరేడ్మెట్ అండి. అంటే 6 చీరలు ఇచ్చారు, ఎట్లా చెప్పారు మీకు ఎక్స్చేంజ్? మీకు 50% అన్నాడు, 600 అన్నాడు. ఇంకా 600 వేసి కొనాలమ్మా. 600 వేసుకొని ఇది కొనుక్కుంటారు. ఈ 6 చీరలకు మీరు 600 వస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మరి? పాత చీరలు ఇస్తే మీకు డబ్బులు వస్తున్నాయి కదా. అవును, డబ్బులు అంటే అదే కొత్త హ్యాపీ అనిపిస్తుంది, సంతోషం. ఖాళీ అయిపోతుంది నాకు అల్మారీ ఖాళీ బీరువా ఖాళీ అవుతుందా? థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, వీడియో ఎక్కడ పాజ్ చేయకండి. ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో పట్టు చీరలు అనేవి ఉంటాయి. మా ఇంట్లో పట్టు చీర లేదనడానికి అయితే డోకా లేదు. కాకపోతే అల్మార్లో పెట్టుకొని వాటిని ఎందుకు పూజ చేయడము, చక్కగా ఇక్కడ తీసుకొస్తే చెప్పారు కదా సత్యనారాయణ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్యూర్ జరీ శారీ అయితే మీకు క్యాష్ ఇస్తారు, మామూలుగా రిమైనింగ్ ఏదైనా కాపర్ ఇట్లా ఉంటే కనుక మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మరి పట్టు చీరలు అండి, అరే అప్పుడు కొన్నారు ఇప్పుడు కొన్నారు అని జ్ఞాపకంగా పెట్టుకుందాం అనుకుంటున్నారేమో, వేస్ట్ అయిపోతాయి. అనవసరం ఇక్కడ తీసుకొస్తే ఏంటంటే మనకి మంచిగా క్యాష్ అయితే రావడం జరుగుతుంది. మీకు అడ్రస్ ఒకసారి చెప్తాను, మళ్ళీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, పంజాగుట్ట దగ్గర నుంచి వస్తుంటే సత్యసాయి నిగమ ట్రస్ట్ ఎదురుగా ఉన్నటువంటి శివాలయం టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి పట్టు చీరలు ఎక్స్చేంజ్ చేయబడును. మా సార్ చెప్పారు కదా, వాళ్ళ లొకేషన్ కనుక మనకి ప్యూర్ పట్టు చీర, ప్యూర్ జరీ శారీ అయితేనే వీళ్ళు అక్కడికి వచ్చి మీకు చూస్తారు. మామూలుగా నార్మల్ శారీస్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా లొకేషన్ కి రావాల్సిందే. పట్టు చీరలే కాదండి, పట్టు బ్లౌజెస్ కానీ, జరీ బ్లౌజెస్ కానీ, పట్టు పంచలు కానీ, పట్టు లంగాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యము, అందరూ ప్యాక్ చేసుకోండి, చక్కగా అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసేయండి. మీకు నచ్చిన శారీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, మరి ఇదే కాకుండా ఎలాంటి కొత్త శారీస్ ఇక్కడ వచ్చాయి కూడా సత్యనారాయణ గారు చూపించారు కదా. అడ్రస్ మరొకసారి చెప్తాను, పంజగుట్ట దగ్గర నుంచి వస్తుంటే సత్యసాయి నిగమం ఎదురుగా ఉన్నటువంటి శివాలయం టెంపుల్ ఆపోజిట్ లో శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. మరి మరొక ఇంట్రెస్టింగ్ ఐటెం తో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.